లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గా ప్రసాద్. ఈరోజు భారతదేశం మొత్తం వినేష్ ఫోగట్ గురించి మాట్లాడుకుంటుంది. అయితే ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సో తను ఏం చేస్తుందంటే సార్, ఇప్పుడు మార్నింగ్ తను ప్రకటించింది ఎక్స్ నేను రాజీనామా చేస్తున్నాను, నాకు ఇంకా చాలు అయిపోయింది, నేను ఇంకా రిటైర్మెంట్ తీసేసుకుంటున్నాను అని చెప్పేసి. అది దానికి తీసుకోవడానికి కారణం ఇది ఒక్కటేనా? దీని వెనక ఏమైనా ఉందా? లేకపోతే లేదు అమ్మా, ఇంతకు ముందే ఇది అయిపోయిన లాస్ట్ ఒలింపిక్స్ గతంలో కూడా లాస్ట్ ఒలింపిక్స్ ఇక నేను ఇది అయిపోయినాక నేను ఒలింపిక్ అథ్లెటిక్స్ తయారు చేయడానికి నా యొక్క అనుభవాన్ని, నా యొక్క దీన్ని ఉపయోగిస్తాను ఫ్యూచర్లో, అది నా ప్రోగ్రామ్ అని ముందే చెప్పింది. సో ఇప్పుడు కూడా అదే ప్రోగ్రామ్ కాదే, గోల్డ్ మెడల్ తోటి ఫ్యూచర్ కార్యక్రమం చేయాల్సింది. పాప మెడల్ లేకుండా ఇప్పుడు సిల్వర్ మెడల్ కూడా లేదంట, అది కూడా లేదని చెప్పేశారు. చాలా బాధాకరం. చాలా అంత కష్టపడినాక ఎంత అసలు మరి ఊహించడానికి కూడా మనం తలుచుకుంటే కూడా మనకి అయ్యో ఇంత కష్టపడి పాపం అనిపిస్తుంది. సో అది ఎవరు చేయగలం ఒకసారి, అంతే విధి, అంతే అనుకోవాలి తప్పితే, అమ్మాయి బ్యాడ్ లక్ అనుకోవాలి తప్పితే ఇంకోటి కాదు. కేంద్రం మౌనంగా ఉందా? కేంద్రం ఏం చేయగలదు? కేంద్రం ఏం చేయగలదు? ఇట్లా కేంద్రం ఒలింపిక్స్ కాస్త కోస్తా ఇప్పుడు మీరు అన్నట్టుగా పిటి ఉషా కావచ్చు, లేకపోతే మోడీ గారు కావచ్చు, కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చింది పిటి ఉషా, కంప్లైంట్ ఇచ్చింది. ఏం కంప్లైంట్ ఇస్తారు? ఎప్పుడు కంప్లైంట్ ఇస్తే అతను ఎప్పుడంటే కంప్లైంట్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే అమ్మా, పాయింట్స్ నీకు రావాల్సిన పాయింట్ అంపైర్ అతను ఉన్న ఈయన నీకు రావాల్సిన పాయింట్ ఇవ్వలేదు, నాకు రావాల్సిన పాయింట్ ఆయన తప్పేశాడు, నాకు ఇవ్వాల్సిన పాయింట్ అటు ఇచ్చాడు, ఇలాగ అందుట్లో అన్యాయం జరిగిందంటే నువ్వు కంప్లైంట్, నువ్వు వెయిట్ కంప్లైంట్ నువ్వు వెయిట్, ఇట్ ఇస్ మినిమం, ఇట్ ఈస్ అ మినిమం క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ లో నువ్వు తప్పి దానికి ఏం కంప్లైంట్ ఇస్తాం? ఏం చేయలేము. దాన్ని ఏమి ఉన్నాయి, మనం సాటిస్ఫాక్షన్ కోసం అంటే తప్పితే మనం కూడా ఇప్పుడు సాటిస్ఫాక్షన్ భారతదేశ గౌరవం కోసం అనాలి తప్పితే ఇందులో అవన్నీ ఒట్టి మాటలు, పైకి మాట్లాడే మాట నిజం. ఇదే నిజం అనేది ఆ అమ్మాయి బై మిస్టేక్, అది తన మిస్టేకా, తన ట్రైనర్స్ మిస్టేకా, తన యొక్క సపోర్టింగ్ స్టాఫ్ మిస్టేకా, లేకపోతే ఏముందలే అన్న ఒక చిన్న ఏమరపాట ఏమైతే వాట్ ఎవర్ జరిగిపోయింది. ఇక్కడ కంప్లైంట్లు ఇచ్చి ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వడానికి ఏమీ లేదు. ఆల్రెడీ పిటి ఉషా కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు చెప్తారు అంతే. ఏమి ఇప్పుడు ఆల్రెడీ తీర్చేసారు. రూల్ ఈజ్ ఎ రూల్. రూలు భారతదేశం కోసం పెట్టబడిన రూల్ కాదు, అది ఇంటర్నేషనల్ రూల్స్. అది ఎవడైనా కూడా గతంలో జరిగింది, ఇవాళ కొత్త కాదు. గతంలో మనకి వాళ్ళ కొత్తగా కనిపిస్తుంది. గతంలో కెనడాని డిస్క్వాలిఫై చేస్తున్నారు అథ్లెటిక్స్ ని, ఇలాగే కొంతమందిని, అన్ని జరిగి ఉన్నాయి. నార్మల్. దాంట్లో మనం ఇవాళ ఒకరిని బ్లేమ్ చేయడానికి బ్లేమ్ గేమ్ కాదు ఇది. ఇట్స్ మిస్టేక్, మన సైడ్ మిస్టేక్. ఈ మిస్టేక్ ఎవరు కారకులు అనేది మనం అధ్యయనం చేసి వాళ్ళని కావాలంటే మన వాళ్ళని మనం సెక్షన్ తీసుకోవచ్చు. కానీ వై సపోర్ట్ స్టాఫ్ ఏం చేస్తున్నారు మీరు? మీకు ఇంత డబ్బులు ఇచ్చి ఇంత పిచ్చి సపోర్ట్ స్టాఫ్ని ఎందుకు పంపిస్తున్నాం? మీరు అజాగ్రత్తగా ఉంటారుగా, ఇలా జరగటానికా అని సపోర్ట్ స్టాఫ్ టేక్ ఇట్ టు టాస్క్. సపోర్టింగ్ స్టాఫ్ నువ్వు అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అథ్లెటిక్ ఎంతవరకు అంటే వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు కాదంటే నోరు పూసుకుంటారు. లేదు నేను తింటాను అనరు అసలు. ఏ అథ్లెటిక్ కూడా వాళ్ళు సపోర్టింగ్ స్టాఫ్ ఏం చెప్తే అదే అలాగే నడుచుకుంటారు. ఇప్పుడు ఏమైనా నేను తింటానంటే నువ్వు సపోర్టింగ్ స్టాఫ్గా నువ్వు నో అని చెప్పాలి కదా. నువ్వు ఎలా నోరు మూసుకున్నావు? పోనీలే అని ఎందుకు అనుకున్నావు? పోనీ అనుకోబట్టి కదా ఇవాళ అది. సో లెటస్ సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. లైంగిక వేధింపుల కారణంగా ఇప్పుడు మన వినేష్ ఫోగట్ తో పాటు ఇంకా 3 కూడా ఉన్నారు గతంలో. సో వాళ్ళతో ఇప్పుడు ఆ కేసు ఎంతవరకు వెళ్ళింది? ఇంకా అది లైంగిక వేధింపులతో ఆగిపోయిందా, లేకపోతే అది ఏ ఆధారాలు లేవమ్మా? లైంగిక వేధింపులు అనేది ఆధారాలు పెద్దగా లేవు. కాకపోతే దాన్ని ఒక పొలిటికల్ చేశారు. ఆ పొలిటికల్ చేసి దాన్ని హంగామా చేశారు. కానీ లైంగిక వేధింపులు అతను రిజైన్ చేశాడు. మరి వీళ్ళు ఇంత గొడవ చేస్తున్న వాళ్ళు కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. వాళ్ళు కంటెస్ట్ చేసిన వాళ్ళు ఓడిపోయారుగా. ఎందుకు ఓడిపోయారు? అదే నిజమైతే మరి అందరూ ఓటు వేయాలి వాళ్ళకి. సో అవన్నీ పొలిటికల్ మోటివేటెడ్. ఏదో ఇప్పుడు చిన్న చేయి పట్టుకున్నాడు అనగానే నన్ను మొలస్ట్ చేశాడంటే
ఒక ట్రైనర్గా నీ చేయి పట్టుకుని ఉండొచ్చు. నేను సమర్థించడం కాదు, లేదంటే అది ఒక పొలిటికల్ గేమ్ అయిపోయింది. ఆ టైంలో పొలిటికల్ గేమ్, దాంట్లో ఎంత నిజాలు అందుకనే కోర్టులో కూడా నిలవలేదు. అది అదే అయితే ఈ అమ్మాయిని అసలు అలౌ చేయరు కదా, ఈ అమ్మాయిని ఇక్కడే ఆపేవారు కదా. సో లెటస్ ఫర్గెట్, లెటస్ హోప్ ఫర్ ది. ఇప్పుడు అసలు మనం ఆలోచించవలసింది ఒకటమ్మా, ఒలింపిక్స్లో 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో మనకు ఒక గోల్డ్ రావడానికి ఇప్పటికి ఇన్ని సంవత్సరాల్లో 23 గోల్డ్లు వచ్చినాయి అంతే. చైనా ఎందుకు వస్తుంది, చైనా ఎందుకు, జపాన్ ఎందుకు వెళ్తున్నాయి, ఇది మనం స్టడీ చేయాలి. ఇక్కడ ఉద్దేశాలు మారాలి. చైనాలో స్కూల్స్లో ప్రతి పిల్లాడికి కూడా 5వ క్లాస్ వచ్చిన కాడ నుంచి ఏదో ఒక స్పోర్ట్ లో హీ షుడ్ జాయిన్. ఏదో ఒక స్పోర్ట్, వాడికి ఇష్టమైన స్పోర్ట్ ఏదేదో హీ హ్యాస్ టు, మస్ట్ క్రీడ అనేది మస్ట్. అందుకని వాడు ఆ పిల్లలు 5 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చేటప్పుడు వాడికి ఇష్టమైన దేంట్లో వాడు వెళ్తాడు, వాడు అవుతున్నాడు. మనకు అసలు స్పోర్ట్స్ గ్రౌండ్ ఉన్న స్కూల్స్ ఎన్ని, కాలేజీలు ఎన్ని మన దేశం చెప్పండి, మన రాష్ట్రంలో చెప్పండి, మన దేశం చెప్పండి. ఒక 1000 గజాల్లో బిల్డింగ్ కట్టేస్తారు, స్పోర్ట్స్ లేదు, ఏముండదు, స్పోర్ట్స్ ఆడుకుంటానికి ఏముండదు. సో అందరూ ఐఏఎస్, అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వలేరమ్మా. అందరికీ అది కాదు, ఒక్కొక్క మైండ్ సెట్ ఇంకో రకంగా ఉంటుంది. ఐఏఎస్ ఇంజనీర్ అయితేనే బతుకుతాడు, డాక్టర్ అయితేనే బతుకుతాడు అనేది పొరపాటు మన సమాజంలో. గొప్ప అనేక రంగాలు ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ రంగం చాలా ఎంకరేజ్ చేసి చేయాల్సిన నిధులు ఇచ్చి గవర్నమెంట్ చెయ్యాలి. మన గవర్నమెంట్లు తినడానికి తినలేదు, ఫ్రీ సర్వీస్, అన్ని సంక్షేమ పథకాలు ఫ్రీగా ఇవ్వాలి, ఇంకా ఎక్కడ ఇస్తాం దేశాలు ఉన్నాయి. సో దృక్పథం మారాలి. మనం ఇవాళ గోల్డ్ రాదని బాధపడటం, 2 రోజులు బాధపడటం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒలింపిక్స్ వచ్చినప్పుడు కానీ మాట్లాడడం. ఈ లోపల అసలు దృక్పథం, దేశం యొక్క దృక్పథం మారాలి. ఈ క్రీడా సంస్కృతి ఏంటి, ఎందుకు మన ఇతర దేశాల్లో మనకన్నా తక్కువ జనాభా ఉన్న వాళ్ళు, సింగపూర్లు, వాళ్ళు సాధిస్తున్న గోల్డ్ మెడల్ కూడా మన దేశం ఇంతమంది ఎందుకు సాధించట్లేదు? ఎక్కడ ట్రైనింగ్ ఇది, ఎక్కడ వసతులు? వాళ్ళు ఒక పిల్లాడు ఉన్నట్టు వాడు కష్టపడు. ఇప్పుడు సాధించిన వాళ్ళు కూడా వాళ్ళ సొసైటీ తోటి వాళ్ళకెవరో వీళ్ళు హెల్ప్ చేసి ప్రభుత్వం ఇస్తున్న సహకారం ఎక్కడిది? ఇవాళ కాస్త వసతులు ఇవాళ ఏర్పడ్డాయి, ఈ పీరియడ్లో కొంచెం ఏర్పడ్డాయి, ఇంతకుముందు ఈ వసతులు కూడా లేవు కదా. సో ఇట్ ఈస్ ఆల్ ఆలోచన విధానము, గవర్నమెంట్ యొక్క దృష్టి మారాలి, పేరెంట్స్ యొక్క దృష్టి మారాలి. మన సమాజంలో పేరెంట్స్ యొక్క దృష్టి, మార్కులు చుట్టే కాకుండా, ఇటే కాకుండా డాక్టర్, ఇంజనీరు, ఈ సాఫ్ట్వేర్, ఇవే కాకుండా పిల్లల్ని మన వాడికి ఏముంది, వాళ్ళు ఏ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ని మనం ఎంకరేజ్ చేసి తీసుకెళ్దాం అది అనే ఒక ఇది పేరెంట్స్ లో ఉండాలి. మన పేరెంట్స్ ఎంతసేపు డబ్బులు ఎక్కడొస్తే కట్నం ఎక్కడొస్తుంది, ఈ లెక్కే కట్నం డబ్బులు. మన పిల్ల బాగా చదువుకుంటే కట్నం లేకుండా అల్లుడు వస్తాడు, మగ పిల్లని బాగా చదువుకుంటే ఎక్కువ కట్నం వస్తుంది. ఈ మానిటరీ యాంగిల్లో చూసే దౌర్భాగ్యమైన దుష్టమైన ఆలోచనలో మనం ఉండబట్టి మనకి ఇవన్నీ ఉండే మాట్లాడుకుంటాం తప్పితే జరిగే ఒక సత్యం. సో ఫైనల్గా అయితే ఈ టాపిక్లో మీరు ఏం చెప్పేది ఏంటంటే ఎటువంటి కాంట్రవర్సీ లేదు, ఇది ఓన్లీ ఇండియాకి మాత్రమే వచ్చినది కాదని చెప్పేసి మీరు అంటారు సార్, అంతేనా? అంతే, ఇండియాకి వచ్చిందే కాదు, ప్రపంచ దేశాలు అన్ని దేశాలకు ఇదే రూలు, మనకు కొత్తగా ఏం రాలేదు. గతంలో కూడా చాలా హిస్టరీ చూసుకుంటే చాలా దేశాలు ఇలాగే డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అప్పుడు ఏదో మనం న్యూస్గా చదివి మంద కాదు కనుక మనం న్యూస్ ఊరుకున్నాం, ఇప్పుడు మంద కనుక మనం అంతేదైతే ఏం లేదు. ఇట్ ఈస్ రొటీన్, రూల్ అది అంతే. ఆ రూల్ నువ్వైనా నేనైనా వన్స్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ యూ హ్యావ్ టు అబైడ్ టు దట్ రూల్. ఆ రూల్ కట్టుబడి ఉండాలి. అంతేగాని నేను కొంచెం మారితే ఉంది చల్లదు కదా. థ్యాంక్ యూ సార్. అయితే ఇది ఈ రోజు టాపిక్. మొత్తానికి అయితే వినేష్ ఫోగాట్ విషయంలో ఇది సార్ ఇచ్చిన విశ్లేషణ. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.